పెద్దలారా మిత్రులారా అందరికీ నమస్తే. నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. గ్లాస్ కట్టిన ఎకానమీ అని ఒకటి ఉంటుంది అర్థశాస్త్రంలో. ఒక 10 సంవత్సరాల పిల్లాడు రోడ్డున వెళ్తూ ఉంటాడు. ఎదురుగా స్వీట్ కొట్టు కనపడుతూ ఉంటుంది. ఆ స్వీట్స్ కొట్టు కనపడుతున్నప్పుడు ఈ 10 సంవత్సరాల పిల్లాడు ఆ స్వీట్స్ తీసుకుందామని వాడు చేయి పెడతాడు. ఇక్కడ గ్లాస్ లాగా ఉంటుంది. స్వీట్స్ తీసుకుందామని ఇట్లా చేయి పెడతాడు. ఇక్కడ అద్దం ఉంటుంది. ఈ అద్దం ఆడిని లోపలే పోనేది వాడి చేయిని, ఆ 10 సంవత్సరాల కుర్రాడిని. సో దానివల్ల ఏమవుతుందంటే ఈ పిల్లిగాడికి అటు పక్క స్వీట్ షాప్కి సంబంధించి ఈ అద్దం అనేది ఉంటుంది, గ్లాస్. సో ఇది గ్లాస్ కట్టిన ఎకానమీ అంటారు. ఈ గ్లాస్ కట్టిన ఎకానమీ అంటే ప్రజల యొక్క ఈ పిల్లవాడికి సంబంధించి ప్రజలుగా భావిస్తే, స్వీట్ షాప్కి సంబంధించి ఓనర్గా భావిస్తే, ప్రజల యొక్క ఆర్థిక స్థితిగతులు బాగాలేనప్పుడు వాళ్ళు ఆ వస్తువులు కొనుగోలు చేయలేరు, వస్తువులు కొనుగోలు చేసుకునే శక్తి లేకపోతుంది. కాబట్టి సో ఆర్థికవేత్తలు చెప్పింది ఏంటంటే దీన్ని గ్లాస్ కట్టిన ఎకానమీ అన్నారు. ప్రజలు అవసరాల రీత్యా, కుటుంబ అవసరాల రీత్యా, పోషణ రీత్యా బ్రతకడానికి సంబంధించి వస్తువులు కొనుక్కునేటప్పుడు వీళ్ళు వస్తువులు కొనుక్కుందాం అనుకున్నప్పుడు వీళ్ళకి ఆర్థిక స్తోమత లేక గంజి దాగి ఒక పూట అన్నం తిని, పచ్చళ్ళు తిని, మాడిసిన కారం తిని బతుకుతూ ఉంటారని ఆర్థికవేత్తలు చెప్తా ఉన్నారు. సో ఇదే గ్లాస్ కట్టిన ఎకానమీ. ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరగటం వల్ల మాత్రమే ఆ వస్తువుల్ని వాడు స్వీట్ షాప్ అతనికి ఆ 10 సంవత్సరాల కుర్రోడు స్వీట్ షాప్ అయిన డబ్బులు ఇస్తే వాడే ప్యాక్ చేసి ఇస్తాడు. కానీ ప్రజలకు ఇక్కడ ఆ ఆర్థిక స్తోమత లేదు కాబట్టి ఆ విధంగా ఉన్నదని తెలియజేసుకుంటూ ఇది గ్లాస్ కట్టిన ఎకానమీ. పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో అయినా తెలియజేస్తూ, సో ఇది గ్లాస్ కట్టే ఆర్థిక సిద్ధాంతాలు ఇది ఒక సిద్ధాంతంగా ఉన్నది. సో ఏ దేశంలోనే ఈ పరిస్థితి ఉంటుంది. ప్రజల యొక్క కొనుగోలు శక్తి పెరగాలంటే ఉద్యోగ, ఉపాధి, వ్యవసాయ రంగం ఇట్లా అనేక రంగాలను అభివృద్ధి చేసుకుంటూ వాళ్ళకు ఉపాధి మార్గాన్ని, వెసులుబాటుని కల్పించి ఆ విధంగా ముందుకు తీసుకోవాల్సిన అవసరం అయితే ఆయా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాల మీద ఉంటుందని తెలియజేసుకుంటూ, గ్లాస్ కట్టిన ఎకానమీకి ప్రధానంగా ఎజెండా ఏంటంటే ప్రజల యొక్క కొనుగోలు శక్తి లేకపోవడం. ప్రజల కొనుగోలు శక్తి అంటే సంపాదన శాఖ తక్కువ ఉంటాం, వాళ్ళ పేదరికం ఉంటాం, వెనకబడతానే ఉంటాం. అందుకోసం ఎక్కువ వస్తువులు కొనుక్కునే పరిస్థితి ఉంటుంది కాబట్టి ఆ విధంగా ఉంటుంది. సో పెద్దలారా మిత్రులారా, మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో అయినా తెలియజేస్తూ, నేను గరిడేపల్లి సత్యనారాయణ న్యూ లక్ష్య ఆర్గనైజేషన్.